భయంస అల్లర్లలో తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారని, అరెస్టు చేసినప్పటి నుండి తమ వారిని చూపించలేదని అరెస్టైన వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి విశ్రాంతి భవనంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులు అల్లర్లు చేయకున్నా కేవలం సీసీ ఫుటేజీల్లో కనిపించారనే నెపంతో అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్లలో తమ ఇళ్లపై కత్తులు, రాళ్లతో దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం హిందువులపైనే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అరెస్టు చేసిన తమ వారిని వెంటనే చూపించాలని, లేనట్లయితే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. అమ్మ ఒకసారి బీపీ ఎక్కువై 2 సార్లు మూర్ఛ వచ్చి కూడా పడిపోయింది ఆమె. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నా కొడుకుని చూపించకపోతే నేను చనిపోతానని చెప్పి ఆమె బాధపడుతుంటే ఆమెను మేము తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా బాలాజీ అనే కేవలం పెట్రోల్ అనేది 5,000 రూపాయలకు అమ్మాడని చెప్పి 5,000కు నువ్వు అమ్మావా లేవా అని ఆయనను బలవంతం చేసి ఆ విధంగా రాయించుకొని అతన్ని కూడా కొట్టి పంపాడని చెప్పి ఆ అమ్మాయి, అదేవిధంగా 25 మంది ఎవరైతే అరెస్ట్ చేశారో 25 మంది పేరెంట్స్ కూడా మాకు ములాఖతు కావాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, మా పిల్లల్ని కొట్టారు కాబట్టి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి వాళ్ళు మాకు చూపిస్తలేరని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు గోకుల్ వాళ్ళ మదరు సురేఖ తను మాట్లాడడం జరుగుతుంది. అప్పచెప్పిన తర్వాత పోలీసులు 24 గంటల్లోనే రిమాండర్కి పంపించాలి. 3 రోజులు ఇక్కడనే ఉంచుకొని కఠినంగా నా అబ్బాయిని శిక్షించి, అబ్బాయి మూచబడిపోయిన తర్వాత కూడా హాస్పిటల్లో ఉంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి 3 రోజులు ఉంచుకొని పిల్లల్ని ఇంత కఠినంగా శిక్షించి మా పిల్లల్ని చూపించమంటే ఎందుకు చూపిస్తలేరు? నా కొడుకు ఏమైనా నా పోలీసులే బాధ్యులని చెప్పేసి నేను పెట్రోల్ పోసుకొని తగలబడ్డం ఖాయం. ఎప్పుడు మా హిందువుల పైన ఇంత దారుణం? వాళ్ళు కత్తులు పట్టుకొని మా ఇళ్ళ పైన మా ప్రాణ రక్షణ మేము చేసుకోవచ్చా? వాళ్ళు ప్రాణాలు పోయిన తర్వాత కూడా వచ్చి పోలీసు వాళ్ళు సిబ్బంది కూడా మాకు రాలేదు. అంతా ఎక్కడిదక్కడ గొడవ అయిపోయిన తర్వాత వచ్చి మా ప్రాణ రక్షణ మేము చేసుకోకపోతే వాళ్ళు మాకు ఎంత ఘోరంగా జరుగుతుంది. మా ఇళ్ళ పైన పెట్రోల్ పోసుకొని వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చి రాళ్ళు విసిరి మమ్మల్ని మరి బాగా బాధ పెట్టి రావడం వల్లని నా కొడుకు బండి పైన మిర్జాపూర్కి వెళ్ళిన తర్వాత బండి ఆపేసి అక్కడ ఎక్కించుకొని వెళ్ళిండ్రంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చినావా పెట్రోల్ అంటే ఇచ్చినా అని ఆయన ఒప్పుకున్నారంట. ఇచ్చిన తర్వాత ఎంతకు ఇచ్చినావు అని అంటే ఇట్లా భయంకి కొడతారేమో అని 500 అంటే వాళ్ళు 5,000 రాసేసి కేసు వేసేసి ఇప్పుడు చూపిస్తా